రాయవరంలో పలు అభివృద్ధి పనులను గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు ఆధ్వర్యంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ప్రారంభించారు. రాయవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు రావడంతో ఖాళీగా ఉన్న సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్ భవనాన్ని ఆసుపత్రికి అనుగుణంగా అభివృద్ధి పరిచి ఆ భవనంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఆసుపత్రిలో ఇతర విభాగాలను ఎంపీపీ నౌడు వెంకటరమణ, గ్రామ సర్పంచ్ చంద్రమల్ల రామకృష్ణ, ఎంపీడీఓ ఎన్ కీర్తి స్పందన, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు ప్రారంభించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహిళల కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కేంద్రంలో 129 మంది మహిళలకు 90 రోజుల పాటు శిక్షణ ఇచ్చి వారికి ఉచితంగా మిషన్లు అందజేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం గ్రామంలో పలు సీసీ రోడ్లను, చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ రోజున మనం మన రాయవరం సంబంధించి ఉచిత కుట్టు మిషన్ ఈ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించుకుంటున్నాం. మరి ఇందులో అయితే 129 మందికి 3 నెలల పాటు కుట్టు శిక్షణ, మరి టీచర్ ఉంటారు. 75 రోజులు 75% రోజులు మీరు అటెండెంట్గా వచ్చి కుట్టుని నేర్చుకున్న వారందరూ కూడా ఉచితంగా కుట్టు మిషన్లో ప్రభుత్వం మనకు సప్లై చేస్తుంది. ఇక్కడ ఓసీలకు సంబంధించి, బీసీలకు సంబంధించి ఇచ్చారు. ఎస్సీలకి అయితే మీరు తర్వాత ఇస్తామని చెప్పి ఆలోచన ఆదేశిస్తున్నారు. నేనైతే మనం గౌరవ ముఖ్యమంత్రి ఎవరి దృష్టికి తీసుకెళ్ళి మనకి క్యాస్ట్ వైజ్ కాకుండా ఎవరు నేర్చుకుంటారంటే వాళ్ళకి ఎంచేదంటే ఇప్పుడు మనకి రాయవరం మండలం అంటే ఆ చివరి పురకాల పిల్ల ఉంది, ఈ పక్కన నదురుబాద ఉంది, సావరం ఉంది. మనకి ఎక్కువ ఉన్నాం. దూరం నుంచి మహిళలు రావాలంటే ఇబ్బంది కాబట్టి దగ్గరగా ఉన్న 3-4 గ్రామాలు కలిపి వచ్చి ఇలా పెట్టుకుంటే ఇది మనకి ఎక్కువ మీ అందరికీ అందుబాటుగా ఉంటుంది. మీకు రావడానికి వెళ్ళడానికి శ్రమ కానీ ఖర్చు కానీ తగ్గుద్ది. దీన్ని కూడా మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కూడా సరి చేస్తానని చెప్పి అంత సభ్యంగా తెలియజేస్తూ మనం ఇది నిరంతర ప్రక్రియగా కంటిన్యూ చేసే ఆలోచనతోనే ప్రభుత్వం ఉంది. ఎంచేదంటే మీ కాళ్ళ మీద ఎంతో కొంత ఆదాయం మీరు సొంతంగా సంపాదించుకోవాలన్న ఆలోచనతో మరి మన ప్రభుత్వం దీన్ని ఇంత ముందు చేసాం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ఇది Hello.